నా పేరు బత్సు రత్నకుమారి అండి. నేను హైదరాబాద్ BHL నుంచి ఈ హాస్పిటల్కి వచ్చాను. కేజీ రెడ్డి గారు నాకు ఏ పరిచయము లేదండి. అందరూ ఆయన హస్తవాసి బాగుంటుందని చెప్పారు. ఇక్కడే వెళ్ళమన్నారు. వ్యూస్ చూసి మా కోడలు లిని బాగుందత్తమ్మ వెళ్ళొచ్చు మీరు ఇక్కడికి అనింది. అట్లా ఇక్కడికి రావడం జరిగింది. మా అన్నయ్య ఫ్రెండ్ ఎల్లారెడ్డి గారని ఉన్నారు. లేదు ఆ డాక్టర్ గారు చాలా బాగా చేస్తున్నారు, నీవు అక్కడికే వెళ్ళాలని చెప్పారు. దానివల్ల నేను ఈ హాస్పిటల్కి రావడం జరిగినాక హాస్పిటల్లో ముందు ట్రీట్మెంట్కి ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేద్దామని వచ్చాము. వచ్చి చాలాసేపు కూర్చున్నాక డాక్టర్ గారు కలిసి ఏమీ లేదమ్మా, నీకు 2 కాళ్ళు బాగా చేసే పూచి నాది, నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. ఇంకొక మాట మాట్లాడలేదు మాతో. దాంతో కొంచెం అనుకున్నాము. డాక్టర్ గారు ఏం మాట్లాడలేదు, ఆ మాట ఇచ్చారు. మా రిపోర్ట్స్ చూడండి అన్నా కూడా అదంతా డాక్టర్స్ చూస్తారమ్మా, నీకు 2 కాళ్ళు బాగా చేయించి పంపిస్తా అని చెప్పి అన్నారు. దానివల్ల మేము రావటం జరిగింది. BHL నుంచి వచ్చాము. ఆయన చాలా బాగా చేశారు. కేజీ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చెప్పలేము, అంత బాగా చేశారు. నాకు నొప్పి అనేది ఇవాళకి 4వ రోజు అండి. 3 రోజులు అయిపోయి 4వ రోజు వచ్చింది. నేను నా సొంతంగా బాత్రూంలోకి వెళ్ళి బట్టలు మార్చుకోవడము, ముఖము కడుక్కోవటము అవన్నీ చేశాను నేను. చాలా బాగుంది. ఆయన మాటలు తక్కువ, పనితనం ఎక్కువ అనేది ఇప్పుడు అర్థమైంది నాకు. చాలా బాగుంది. ఎవరైనా భయపడకుండా వారి దగ్గరికి వచ్చి చేయించుకుంటే మీ అందరికి కూడా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. నేను ఎంతో భయపడతా, హాస్పిటల్ అన్నా డాక్టర్లన్నా చాలా భయపడతా. అట్లాంటి నేను ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే మీరు అందరూ అర్థం చేసుకొని డాక్టర్ గారి దగ్గరికి రండి, చాలా బాగా అవుతుంది వారి దగ్గర. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకు నేను బాగా నడుస్తున్నా. ఇవాళ రిలాక్స్ అయిపోయినా, డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ కేజీ రెడ్డి గారికి, అపోలో హాస్పిటల్కు థ్యాంక్స్ అండి. జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్, మెనీ థ్యాంక్స్ అండి.